నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. భార్య భర్తలను హత్య చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. పోలీసుల రికార్డులు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ మీరట్లో మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను ఆయన భార్య ముస్కాన్ తన ప్రియుడితో కలిసి మత్తుమందిచ్చి చంపిన ఘటన సంచలనం సృష్టించినటువంటి వైనం కనిపించింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్లో పడేశారు. కరీంనగర్లో ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. భర్తకు మద్యం తాగించి చెవుల్లో గడ్డి మందు పోసి చంపినట్లు పోలీసు విచారణలో తేలింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భర్తను గుడికని బయటికి తీసుకెళ్లి భార్య తన ప్రియుడి సహాయంతో హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపెల్లె మండలంలో చోటు చేసుకుంది. రాయ్ బరేలీలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపి మృతదేహాన్ని పొలంలో పడేసిన ఘటన వెలుగు చూసింది. మహారాష్ట్రలో యువ వ్యాపారి కేతన్ శర్మను కాబోయే భార్య ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించినటువంటి వైనం కనిపించింది. భర్తలపై భార్యలకు చంపేంత పగ ఎందుకు వస్తుందంటారు? దీనికి కారణాలు ఏమంటారు? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు తాటికాయల జయరామ్ గారు, అలాగే అనురాధ గారు సామాజికవేత్త, గోపాల్ శర్మ గారు అడ్వకేట్, అలాగే వివి రావు గారు అనలిస్ట్. నమస్కారం అండి అందరికీ. రైట్ మేడం, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అనురాధ గారు, ఒకసారి ఈ మధ్యకాలంలో చూస్తే ట్రెండింగ్ అయినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. వాటి మీద కూడా వీడియోలు తీసి ఫన్నీగా పెడుతున్నటువంటి వైనం కనిపించింది. ఈ మధ్యకాలంలో చూసాం, డ్రమ్లో పెట్టేసి చంపినటువంటి వైనం చూసాం. అంతకుముందు కుక్కర్లు యూజ్ చేసినటువంటి వైనం చూస్తూ ఉన్నాం. సో విహారయాత్రకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి చంపేసి మళ్ళా ఏం తెలియనట్టు వచ్చినటువంటి భార్యలను కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు జరుగుతూ ఉంది ఇలాంటి పరిణామాలు? దాంతోపాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చేటువంటి అమ్మాయి ఎలాంటి అమ్మాయి తెలియదు. తర్వాత పెళ్లి ఇప్పుడు బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం, కానీ తర్వాత వచ్చినాక ఎలా ఉంటుందో అనేటువంటి ఒక ఆలోచన మైండ్లో పడిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒక అబ్బాయి నార్మల్గా నా దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి మాట కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. నేను అడిగాను అనమాట, నార్మల్గా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నాం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూపించి నేను చేసుకోవాలా ఇప్పుడు చెప్పని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారు. సో ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో అబ్బాయిలకి కానీ పెళ్లి చేసుకోపోయేటువంటి అబ్బాయిలకి కానీ దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు మారుతూ ఉన్నాయి ఇలా? దీనికి కారణం ఏమై ఉండే అవకాశం ఉందంటారు అనురాధ గారు? చెప్పాలండి. అందరికీ నమస్తే అండి. నా పేరు చింతకింది అనురాధ, మహిళా శక్తి నాది. నేను ఎక్కడ అమ్మాయిలకి అన్యాయం జరిగినా నేను ముందుండాలి, పోరాడాలి అనుకున్న నేను ఈరోజు చాలా బాధాకరంలో ఉండిపోయా. ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, ఎక్కడికైనా రావాలన్నా కూడా నేనే ఆలోచిస్తున్నా, అసలు ఏం జరుగుతుంది, దేనికోసం పోరాడినాం, ఏం సాధించుకున్నాం, అమ్మాయిలకు ఎక్కడ ఏది జరిగినా కూడా జరగొద్దు, ఇలాంటి కిరాతకులన్నీ ఉంచకూడదు అనుకున్న మేము ఈ రోజు మహిళలు ఏంటి ఇలా తయారయ్యారు, అమ్మాయిలు ఏంటి ఇలా తయారయ్యారు అన్న పరిస్థితికి వచ్చేసాం. ఏంటి అంటే వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ కామానికి అబ్బాయిలు ఏం చేశారండి? మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. వాళ్ళ ఆస్తి కోసం అమ్మాయిలని మేము ఏమని చెప్పాం? బయటికి రండి, స్వతంత్రంగా బతకండి, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి అని చెప్పాం. కానీ ఈ విధంగా గుర్తింపు తెచ్చుకోమని చెప్పలేదండి. భర్తలను చంపేసి ప్రియులతో తిరుగుమని ఇలా చెప్పలేదండి. ఏ మహిళ చెప్పలేదు, ఏ ఎన్జిఓస్ చెప్పలేదు. స్వతంత్రంగా బతకండి అని చెప్పాం. కానీ భర్త ఆస్తి కోసమో, ప్రియుడు మోజు కోసమో ఇది చాలా చాలా బాధాకరణం. దీని గురించి ఆలోచిస్తే కూడా గుండె తరిగిపోతుంది. ఈ రోజులలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే మనము యూట్యూబ్ లో ఓపెన్ చేయగానే ఒకటి వస్తుంది. ఏమని అంటే తల్లి నేర్పిస్తుంది కొడుకుకి, అరే నీ భార్య ఇలా చేస్తే నువ్వు ఇలా తప్పించుకోవాలి, ఇలా చేస్తే ఇలా తప్పించుకోవాలి. అదొక కామెడీ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నా, మన న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా ముందుకు వచ్చి మహిళలకు ఎలాంటి అన్యాయాలు జరగొద్దు అని పోరాటం చేస్తున్న సమయంలో అమ్మాయిలు ఇలా చేస్తారని అసలు ఊహించలేకపోతున్నాం. దీనికి ఒకటే అండి,
ఏదైనా ఇంటి నుండే వస్తుంది అని అంటాం. మన ఇల్లు బాగుంటేనే మనం బయట. ఫస్ట్ అమ్మాయిని అడిగి పెళ్లి చేయండి. అమ్మాయి మనసులో ఎవరున్నారో తల్లిదండ్రులు తెలుసుకోండి. దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆమె ముందు బయటికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, ఎవరిని కలుస్తుంది, కొంచెం దయచేసి పేరెంట్స్ తెలుసుకోవాలని నా యొక్క మనవండి. తప్పకుండా అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక మాట కూడా వినిపిస్తూ ఉంది. గతంలో అమ్మాయిలను చంపినప్పుడు అది భర్తలు భార్యలను చంపినప్పుడు లేనటువంటి క్వశ్చనింగ్ ఇప్పుడు భార్యలు భర్తల్ని చంపుతా ఉంటే ఎందుకు క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సమర్థిస్తారా మీరు ఈ క్వశ్చన్కి? అసలు అట్లా కాదు, అట్లా కాదు. ఆ ఆడపిల్లైనా తల్లిదండ్రులకు బాధే, మగపిల్లగాడైనా కూడా తల్లిదండ్రులకు బాధే. ఇప్పుడు ఒకటే చెప్పాలనుకుంటున్నాండి, మనము పిల్లలని మారండి మారండి, మగపిల్లలు మారండి, అమ్మ నాన్నలు చూడండి, ఎట్లా మీకు ఒక అక్క చెల్లి ఉంటుంది ఇట్లా అని మనం ఎట్లా మార్పు తీసుకొచ్చామో, ఇప్పుడు అమ్మాయిలకు కూడా అదే చెప్తున్నాం. వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. మీ స్వార్థానికి, మీ కామానికి మీరు బరి తెగించి ఇలా బయటికి తిరిగితే వారికి కూడా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో ఆశలతోని భార్యతో ఇలా ఉండాలి, నా లైఫ్ మంచిగా ఉండాలని ఊహించుకొని కదండి వస్తారు. అలాంటి పిల్లల్ని మట్టుబాయం చేసి ముక్కలుగా చేసి, నిన్న ఏంది ఆర్పిక్ తో ఇంజెక్షన్ నర్సు చేసి కూడా ఆమె తెలివి ఏంది అంటే ఒక భర్తను చంపడానికి వాడింది. ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి కాదు. ఏం మెసేజ్ ఇచ్చిందంటే సమాజానికి భర్తని ఆర్పిక్ తో చంపాలనా? ఒక ఆమెనేమో మిక్సీలో పడుతుందంట ముక్కలు చేసి. ఏందండి అసలు, ఒక రక్తం చుక్క చూస్తే భయపడే ఆడపిల్లలు ముందుకొచ్చి ఇప్పుడు ఏంది మిక్సీలలో తిప్పడం, డ్రమ్లలో పెట్టడం, కుక్కర్లో పెట్టడం, అసలు ఇవన్నీ వింటుంటే గుండె జలధరిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు సొసైటీలో ఏం జరుగుతుంది? చట్టాలు న్యాయాలు వీళ్ళని భయపెట్టట్లేవా? అసలు మేం భయపెట్టాలా? ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఒక తల్లిదండ్రులుగా, ఒక మహిళా శక్తిగా చెప్తున్నా అండి, కఠినమైన చర్యలు. ఇప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి అయితే ఏ విధంగా జరిగితే మనం శిక్షించినామో అదే విధంగా అమ్మాయిని కూడా బయటికి తీసుకొచ్చి శిక్షిస్తేనే కదా ఇలాంటివి తగ్గుతాయి. ఆ అమ్మాయిని బయటికి చూపించకుండా పోలీస్ స్టేషన్ లో పెడితే, లేదండి భయం అనేది లేకపోతే ఎవ్వరు కూడా ఏమి చేయరు. ఇవాళ డ్రమ్ము, రేపు మిక్సీ, ఇంకోటి ఇంకా ఇలాంటివి ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ అరే చేస్తే ఇది తప్పు, ఏది చేసినా తప్పే అనేది ఒక భయం అనేది కంపల్సరీ ఉండాలండి. అది లేకపోతే మనం ఏది చేసినా, ఎంత చేసినా, పేరెంట్స్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేస్తే, అసలు నేను ఒక అడిగేస్తే ఇట్లుంటది, నా పేరెంట్స్ కి ఇలాంటిది వస్తుంది, నా తల్లిదండ్రులకి ఇలాంటిది వస్తుంది, చేసుకున్న తల్లిదండ్రులు ఇలా బాధపడతారు అనే ఒక గుణపాఠం వీళ్ళకు ఖచ్చితంగా నేర్పించాల్సిందే. నేర్పించాలి అని అంటే వీళ్ళకు కఠినమైన శిక్షలు చేయాల్సిందే. అంటే ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాల్సిందే అంటారు. ఖచ్చితంగా అండి. అక్కడ ఆడ మగ ఇది కాదండి చూడాల్సింది మనం. రైట్. ఒకసారి గోపాలరావు, అమ్మాయి అయితే మన అమ్మాయి కాదా అండి? రైట్. అబ్బాయి ఇప్పుడు అమ్మాయిని మనం కాపాడుకోవాలని చూసాం కానీ అబ్బాయి మన అబ్బాయి కాదా అండి? అందరూ ఒకటే కదండి. ఇప్పుడు చూసాం కానీ ఎవరైనా కూడా నవమాసాలు పెంచి పోషించిన తర్వాత పెద్దయ్యాక వారిని ఏ విధంగా పెంచాలి, వారిని ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి కూడా ఒక తూచా తప్పకుండా ఒక సక్రమమైన మార్గంలో పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇలాంటి పక్కదారి పట్టేటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా అవుతా ఉన్నాయి, వారిలో ఏ విధంగా ఆలోచనలు వస్తూ ఉన్నాయనేది కూడా మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి ట్రెండింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, అదే ట్రెండింగ్ అనుకోవద్దు, ఎందుకంటే ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో సిచ్యువేషన్స్ మలుపు తిప్పినటువంటి పరిస్థితి పెళ్ళైనాక జరుగుతూ ఉంటుంది. ఒక పెళ్ళైనాక ఓ పర్సన్ సెటిల్ అవ్వాలన్నా, పెళ్ళయ్యాక ఒక పర్సన్ నాశనం అవ్వాలన్నా కూడా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు మొత్తం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది పరిస్థితులు. కుటుంబాలలో కుటుంబ కలహాలే కావచ్చు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, వారి యొక్క మైండ్ను కూడా మార్చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఈ మధ్యకాలంలో భార్యలు భర్తలను చంపుతున్నటువంటి ఈ ట్రెండింగ్
సిచ్యువేషన్ ఎందుకు వస్తూ ఉంది, దాంతోపాటు అలాంటి ఆలోచనలు వారిలో పుట్టడానికి గల ప్రధాన కారణం ఏమై ఉన్నాయో ఒకసారి మనం గోపాల్ శర్మ గారిని అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి, మా కుటుంబాలన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు వాళ్ళు? అంటే శిక్షలు నార్మల్గా ఉన్నాయి, మేము ఏం చేసినా కూడా మళ్ళీ తిరిగి బెయిల్ మీద రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఉండి ఇవి చేస్తున్నారంటారా? దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వాయిస్ క్లియర్ ఉందండి? సార్ చెప్పండి సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్గా మేము రాజ్యాంగం చదువుకునేటప్పుడు కాన్స్టిట్యూషన్ లాలో ఏముందంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ కిల్లింగ్ కూడా నేర్చుకుంటున్నారు వీళ్ళు. కాన్స్టిట్యూషన్లో లేనిది నేర్చుకుంటున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ కిల్లింగ్. అంటే ఇవన్నీ ట్రెండింగ్గా మారినా అని అంటే అది కూడా ఒక కారణమే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏమైతుందిలే, మహా అయితే ఒక 90 రోజులు శిక్ష, జైలుకి వెళ్తాము, తర్వాత బయటకు వస్తాము, అంతే కదా అనే ధోరణి పెరిగిపోయింది. అండ్ వీటన్నిటిలో కూడా కామన్ పాయింట్ చూస్తుంటే మహిళలే ఎక్కువ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి కారణాలు ఏంటో ఈ సైకాలజిస్టులు చెప్పాలి. మేము లీగల్గా చెప్పుడు మా దగ్గరికి చాలా మంది క్రైమ్ చేసి వస్తారు బెయిల్ కోసమో, లేకపోతే బెయిల్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళని డిఫెన్స్ కోసము మేము అడుగుతుంటే ప్రశ్నలు చాలా మంది అసలు మీరు అంటే నమ్మలేరు, అంత సిల్లీ ఆన్సర్స్ ఇస్తారు అమ్మాయిలు. మీరు అంటే ఇప్పుడు చెప్పలేము కూడా, అంత హారిబుల్ మైండ్ సెట్, హారిబుల్ థింకింగ్ అయిపోయింది ఈ మహిళలే, గర్ల్స్ స్పెషలీ. ఏదైతే ఇప్పుడు ఏమైంది, మా సోదరి చెప్పినట్టు యూట్యూబ్లు ఎక్కువైపోయినాయి, టీవీ ఛానళ్ళు అట్లే ఏడుస్తున్నాయి, సీరియల్స్, టీవీ ఛానల్ అంటే మీది కాదు, సీరియల్స్. తర్వాత సినిమాలు కూడా ఆ విధంగానే ప్రేరేపించే విధంగా సినిమాలు కొద్దిగా వస్తున్నాయి. దానికి తోడు ఎవ్రీథింగ్ ఆన్ ఎ ప్లాటర్, అంటే చేతిలో మొబైల్ ఉంటే చాలు, ఏమి చేయొచ్చు అని. మొన్న ఆ మధ్య చూసాం, పూనాలో అబ్బాయిని కొండ మించి తోసేసి చంపేసింది. ఆ అమ్మాయి తర్వాత న్యూస్లో వింటుంటే నేషనల్ ఛానల్లో, షీ వాజ్ సర్చింగ్ ఫర్ ఇన్ గూగుల్, షీ వాజ్ సర్చింగ్, ఒకవేళ మమ్మల్ని పోలీసులు పట్టుకుంటే మహిళలని పోలీసులు కొడతారా పోలీస్ స్టేషన్లో అని కూడా సెర్చ్ చేసిందట అమ్మాయి. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్, ప్రీ కన్సీవ్డ్, ప్రీ ప్లాన్డ్, ఎంత క్రిమినల్ మైండ్ తోని వీళ్ళు ఈ విధంగా ఎదుగుతున్నారంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు. ఇంతకుముందు సోదరి చెప్పినట్టు తల్లిదండ్రులు 15 ఏళ్ళు వచ్చిన అమ్మాయిని కంట్రోల్, అంటే అసలు ఎక్కడ పోతున్నారు వీళ్ళు, వాళ్ళు నిజంగానే కాలేజ్కే వెళ్తున్నారా, స్కూల్కే వెళ్తున్నారా, లేకపోతే మధ్యలో ఇంకెవరైనా కలుస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ కలుస్తున్నారా, చెడు స్నేహాలు చేస్తున్నారా, పబ్బులకు పోతున్నారా, క్లబ్లకు వెళ్తున్నారా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తల్లిదండ్రులు మానిటరింగ్ చేయాలండి. లేకపోతే చాలా కష్టం. రాబోయే కాలంలో ఇంకా తీవ్రమైన భావజాలం పెరుగుతుంది. వీటిని అడ్డుకట్ట వేయాలంటే ముఖ్యంగా పేరెంట్స్ బాధ్యతతో పాటు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాలేజీలో ఉన్న స్టూడెంట్ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ సన్మార్గంలో పోవాలని చెప్పాలి. మనం గతంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే 100 ఏళ్ళు కలిసి బతుకుండండి అని దీవించేవాళ్ళు. ఇప్పుడు 100 ఏళ్ళు ఎక్కడిది, సంవత్సరం కాగానే ఏమేమి చదువుతున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ ఏర్పాటు చేయటం, లేకపోతే ఉద్యోగ రీత్యా దుబాయ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసే అమ్మాయికి హస్బెండ్ తమిళనాడులోనో బాంబేలోనో ఉంటే ఇక్కడ వీళ్ళకి ఫ్రీడమ్ పెరిగిపోతుంది. ఇందులో 2 కారణాలు. ఒకటి, ఎకనామిక్ ఇండిపెండెన్స్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు అమ్మాయిలకి మధ్య. జాబ్స్ చేయటం కానీ మంచిదే అది, కానీ దాని సన్మార్గంలో ఉండాలి, కానీ చెడు మార్గంలో ఎక్కువ పోతుంది. దానికి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఒకటి ఉండాలి. తర్వాత అరే మేము ఇది చేస్తే జైలుకి పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేమే అని అనుకునే ఆ ఆలోచన కూడా లేదు ఇప్పుడు పిల్లలకి, ప్రస్తుత పిల్లలకి. వీళ్ళకి లేదు, తల్లిదండ్రులకు కూడా టైం లేదండి. వాళ్ళు ఎంతసేపటికి ల్యాప్టాప్లు టీవీలు పెట్టుకొని లేకపోతే సినిమాలు చూసి
యూట్యూబ్ చూసి రీల్స్ చేసుకోవటంలోనే పోతున్నారు కానీ నిజంగా మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి కాన్సిక్వెన్సెస్ ఏంటి, సమాజంలో ఇట్లాంటి నేరాలు చేస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళు నేర్పాలి ఒకటి. తర్వాత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా మారాలి. ఇప్పుడు ఏంటి 90 days లో మ్యాండేటరీ బెయిల్ వచ్చేస్తుంది. అది రాకుండా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మారాలి. క్రిమినల్ ప్రొసీజర్ కానీ ఇండియన్ పీనల్ కోడ్ ఏదో మొన్న మార్చారు, బిఎన్ఎస్ అని పేరు మార్చారు, కానీ తీవ్రంగా శిక్షలు ఖరారు చేయటంలో కానీ బెయిల్ ఇవ్వటంలో కానీ అంతెందుకండి. ఇప్పుడు కొన్ని వందల కేసులలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే బెయిల్ ఈజ్ ఎ రైట్ నాట్ జైల్ అని కొన్ని వందల కేసుల్లో సుప్రీంకోర్టే చెప్తా ఉంది. మరి అలాంటప్పుడు ఇలాంటి కేసులు పెరుగుతూ ఉంటాయి కదా సార్. వాళ్ళకేంటి అది చదువుతారు ఎక్కడనో, యూట్యూబ్లోనో పేపర్లలోనో లేకపోతే రీల్స్ చేసే వాళ్ళ దగ్గర చదువుతారు వీళ్ళు, అమ్మాయిలు అనుకోండి అబ్బాయిలు అనుకోండి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసే గ్యాంగ్స్ ఉంటాయి కొందరు, వాళ్ళు చెప్తారు ఏమైతుందమ్మా 90 రోజులు జైలు పోతే అయిపోతుంది. 90 రోజుల తర్వాత ఏముందండి, ఈ 90 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి సంవత్సరం పడుతుంది పోలీసు వాళ్ళు. అందులో పోలీసు వాళ్ళు మళ్ళీ డబ్బు తీసుకొని ఆ కేసుని నీరుగార్చే కేసులే ఎక్కువ ఉంటాయి మా దగ్గర వచ్చేవి. మాకు డిఫెన్స్ లాయర్స్ కి పోలీసు వాళ్ళు తప్పిదం వల్లనే కన్విక్షన్ రేట్ తగ్గిపోతుంది. సారీ టు సే దిస్, నేను 40 ఏళ్ల ప్రాక్టీస్ లో చెప్తున్నాను. మొత్తంగా కూడా ఛార్జ్ షీట్ లో పకడ్బందీగా ఛార్జ్ షీట్ తయారు చేయకపోవటం కూడా ఈ విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అది సార్. ఇప్పుడు ఇలాంటి కేసు మీ దగ్గరకు వచ్చిందా ఇంతకుముందు? చాలా వస్తాయండి. అయితే నేను ఈ మధ్యనే ఒకటి ఓల్డ్ సిటీలో ఏదో కేసు అయింది, బట్ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ ఇన్ పేపర్స్, ఆర్ ఎక్కడ రాలేదు అది. అడిగితే మటుకు చాలా సిల్లీ రీజన్స్ చెప్తారు వాళ్ళు. పేరెంట్సే అమ్మాయిని అడిగితే క్వశ్చన్స్ పేరెంట్స్ జవాబులు చెప్తా ఉంటారు మధ్యలో వచ్చి, మీరు ఆగండి అని వాళ్ళని బయటకు పంపించి. ఈవెన్ కోర్ట్స్ కూడా ఏం చేస్తాయంటే ఇట్లాంటి కేసుల్లో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఆ ఇన్ కెమెరా ఎవిడెన్సెస్ తీసుకుంటారు. అప్పుడు యాక్చువల్ నిజాలు బయటకు వస్తాయి. మేము అడిగితే కూడా అమ్మాయిలు నిర్భయంగా చెప్తున్నారండి, అవునండి చేసాం మేము. ఇంకా డిఫెన్స్ ఏం చేస్తాం వాళ్ళకి మేము? నా దగ్గరికి ఈ మధ్య కాలంలో కూడా సేమ్ అలాంటి కేసే వచ్చిందండి. నా దగ్గరికి కూడా ఒక 15 days బ్యాక్ కూడా ఒక కేసు వచ్చింది. ఏమని వచ్చిందంటే అమ్మాయి తెలివితో నా దగ్గరికి మా భర్త నన్ను హింసిస్తున్నాడు అని వచ్చింది. తీరా అమ్మాయి గురించి నిజమేనేమో ఏంటి తెలుసుకుందాం అనేసి నేను వన్ సైడ్ని నేనేం చెప్పలేనమ్మా, నువ్వు లెటర్ రాసి అంటే లెటర్ రాసి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటే అండి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లల తల్లి కూడా తను. అయినా కూడా ఇస్ట్రాలో పరిచయమైన అబ్బాయి కోసం భర్తను వదిలేసి వాడితో వెళ్ళడానికి కోసం భర్త మీద నిందలు పెట్టే పరిస్థితి, ఆమె అక్కడి నుండి జారుకునే పరిస్థితి. అప్పుడు నాకు అర్థమయ్యి అనుకున్నా అదే ఇదేదో కథ ఉంది ఈమెది అని. అప్పుడు నేను ఒక ఏమంటారు కౌన్సిలింగ్ తీసుకొని అమ్మాయికి కౌన్సిలింగ్ కూడా ఇప్పియడం జరిగింది. అయినా కూడా మళ్ళీ పర్సనల్ గా నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు, ఇప్పుడు నీ స్వార్థానికి చూసుకుంటే నీ పిల్లలు ఏం చేశారు అని ఒక సబ్జెక్ట్ మీద ఆ పిల్లకు ఒక 1-2 hours క్లాస్ పీకి అప్పుడు వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఈ ఒక 15-20 days బ్యాక్ అండి. నా దగ్గర ఇలాంటి బోలెడు కేసులు వస్తున్నాయి ఈ మధ్యన. అంటే వాళ్ళకు ఒక భయం లేదు, మహిళలు అండగా ఉంటారు. న్యాయం ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 90 days లో బయటకు వస్తాం, మళ్ళీ మేము కలిసిపోతాం, మాకు ఆస్తి వస్తుంది, కొట్లాడుతాం. ఈ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని పేరెంట్స్ 100 సార్లు చెప్తున్నాండి, పేరెంట్స్దే తప్పు. పేరెంట్స్ పిల్లలని జాగ్రత్తగా వహించాలి. జాగ్రత్త అంటే అండి ఇంటర్ చదువుకున్నారు ఏంది అని, ఇంటర్ దగ్గర నుండే వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంది. బీటెక్ కి ఎప్పుడైతే వెళ్తారో, డిగ్రీకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు వాళ్ళకు ఫుల్ స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకోటి మేడం, ఇది సోషల్ మీడియా ప్రభావం కనిపిస్తా ఉందా ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్ మీద? 100% అండి, 100%. ఈ సీరియళ్లలో ఎలా చంపాలి ఏంటి అది సెర్చ్ చేస్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. కేసు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎన్ని డేస్ కి మేము బయటకు వస్తాం, మళ్ళీ ఎలా కలుసుకుంటాం, మా లైఫ్ ఏమిలా మూడ్ అవుతుంది, అది ఆలోచిస్తున్నారే తప్ప అసలు నేను ఎందుకు ఒక హత్య చేయాలి, నేను ఒకరికి ఎందుకు ఈ పాపం మూట కట్టుకోవాలి, ఈ మంచి చెడు ఈ మానవత్వం ఇదంతా బట్ట కలిసిపోయింది. దీని గురించి ఆలోచనే లేదు. అసలు నేను ఒక మనిషిని
ఒక మనిషిని ఎలా చంపుతారు? ఓకే. ఆ ఆలోచన, ఆ సెన్స్ లేదు. అదే చెప్తున్నా కదా, ఒక కోడిని కోస్తేనే ఎంతో భయం వేస్తుంది, అమ్మ రక్తం వస్తుంది, అమ్మ ఇది అవుతుంది అని పిల్లలని చూడొద్దని ఉమ్, పేరెంట్స్ మనం కళ్ళు మూసి తీసుకెళ్తాం అలాంటివి దేవుళ్ళ దగ్గర అలాంటివి చేస్తూ ఉంటే. ఉమ్, కానీ ఒక పెళ్ళై ఒక 20-25 సంవత్సరాల అమ్మాయి ఒక భర్తని చంపడం ఏంటి, వాడిని ముక్కలు చేయడం ఏంటి, దాచి పెట్టడం, అంత ధైర్యం ఎలా వస్తుంది? ఉమ్, అసలు ఏ సపోర్ట్? ఒక కేవలం ఒక ప్రియుడు కోసం ఇంత చేసి నువ్వేం సాధిస్తున్నావు అసలు? నిన్ను చూసి ఇంకోరిని చూసి ఇంకోరు ఇట్లనే పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో అయితే పెరిగిపోవడమే గాని ఇవాళ ఒకటి జరుగుతుందంటే రేపు ఇంకో చరిత్ర అవుతుంది, అవును. ఇప్పుడు ఇది ఎల్లుండి ఇంకో మేడం చరిత్ర అవుతుంది. యాక్చువల్ ఇది ఏంటంటే మర్చిపోకుండా ఇంకోటి స్టార్ట్ అవుతుంది కదండి. అవును, ఇది యాక్చువల్ ఏంటంటే భార్య భర్తలు లేకపోతే భర్త భార్యలు ఇది పక్కన పెడితే ఇప్పుడు జనరేషన్లో నిన్నటికి మనం చూసాము ఒక ఇన్సిడెంట్. బస్ స్టాప్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపేసి అసలు అందరు చూస్తూ ఉండగానే డే టైంలోని చంపేసి పరిగెత్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో యంగ్స్టర్స్ మైండ్లో అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీరు చెప్పినట్టు పేరెంట్స్లో ఒక ఐడియా ఉండాలి. వారు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు సార్ చెప్పిన విధంగా కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఎటు పోతూ ఉన్నారు ఏంటనేది ఒక ఐడియా మీద ఉంటేనే తప్ప ఇలాంటివి మార్పు చెందే అవకాశం లేదు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకు అంటే పేరెంట్స్ అసలు అదే చెప్తున్నా కదా, మనమేమో ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్ళినా బీటెక్కి వెళ్ళినా పిల్లలు మెచ్యూరిటీ మైండ్ వస్తుంది అనుకుంటున్నాం మనం. కానీ అప్పుడే జాగ్రత్త వహించాలి అంటున్నా నేను. ఓకే. ఎందుకంటే ఆ టైంలోనే కదా స్వతంత్రం వచ్చిందని ఎక్కడికి కాలేజీకి వెళ్ళాలన్న చిన్నపిల్లనా వెళ్ళిపోతుందిలే మా పాప అని పేరెంట్స్ కూడా మారాలి. లేదు, వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు, తప్పుదారి పడే టైం ఇదే అని పేరెంట్స్ కూడా అవగాహన వచ్చి దాని మీద కొన్ని రోజులు కాలేజీలో కానీ వాళ్ళు వెళ్తున్న ఏమంటారు జాబులే కానీ ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకోవాలండి. మన పిల్లలు కదా, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారండి? మనం ఏమిస్తున్నాం పిల్లలకి? మంచి చెడు వాళ్ళ మైండ్ సెట్ ఏంది? ఒక అమ్మాయి తల్లిని చంపింది లవ్ కోసం, ఇది ఎక్కడిది? అంటే వాళ్ళకి ఒక భయము, ఈ తప్పు చేస్తే ఇట్లా అవుతుంది, ఇగో ఇది మంచి ఇది తప్పు అని పేరెంట్సే కదా. ఇప్పుడేమో తాతలు నానమ్మలు వీళ్ళు లేరు చెప్పడానికి, తల్లిదండ్రులేమో డ్యూటీ వాళ్ళ విద్య మన ఏమంటారు వాళ్ళ బిజినెస్ లని వాళ్ళు పరిగెడుతున్నారు డబ్బెంబడి. పిల్లలకు స్వేచ్ఛ వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియకుండా అడ్డదారులు వెతుక్కుంటున్నారు. పబ్ అంటారు. పబ్బులు ఎందుకు? హైదరాబాద్ లో ఎన్ని పబ్బులు ఉన్నాయండి? ఒకప్పుడు పబ్బులు అంటే ఎవరికైనా తెలుసా? పబ్బుల కథ ఏంది? పోతున్నారు పరిచయాలు, ఒకరు పక్కనే ఉంటాడు ఇంకొకరితో మాట్లాడుతుంటారు, భార్య పక్కనే ఉంటది ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనము ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. సొసైటీలో మనకి ఏం అవసరం అవిటినే కదా మనం తీసుకోవాలి. ఈ పబ్బుల కల్చర్ పెట్టి, డ్రెస్సుల కల్చర్ పెట్టి, అబ్బాయిలు తిరిగే పద్ధతి, వాడికి బండి ఉంది వీడికి కారు ఉంది కథ వానెంబడి పోవాలి. చాలా జరుగుతున్నాయండి ఇట్లాంటివి చూసి. ఒక ఆమె స్కూటీ గురించి తల్లిదండ్రులు స్కూటీ కొనిలే, ఎవరు స్కూటీ కొనిస్తా అంటే తల్లిదండ్రులు కొట్టి పారిపోయింది. ఇట్లాంటివి ఎన్నో ఇంకా బయటికి రానివి. మనం బయటకు వచ్చిన మాట్లాడుకుంటున్నాం, రానివి ఇంకెన్నున్నాయో. ఈ కోలివింగ్ హాస్టల్స్ కూడా ఒక కారణం. ఈ కోలివింగ్ హాస్టల్స్ కూడా తీసేయాలి ప్రభుత్వం. ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇద్దరున్నారా సార్? జయరామ్ గారు డిస్కషన్ ఏం చేస్తున్నారో మీకు అర్థం కాకపోతే ఎట్లా? ఇక్కడ నలుగురం కూర్చోబెట్టేసి ముచ్చట పెడుతుంటే మేమేం చెప్పండి సార్, చెప్పండి జయరామ్ గారు. మాకు టైం ఇప్పుడు నా టైం నాకు ఉంది కదా. చెప్పండి సార్. పివి రావు గారు ఉన్నారు. చెప్పండి సార్. డిస్కషన్ అనేది ఒక ఆర్డర్ లో పద్ధతి ప్రకారము సబ్జెక్ట్ ప్రకారం జరగాలి తప్ప ముచ్చట్లు పెట్టుకుంటూ పోతూ ఉంటే మేమెందుకు కూర్చున్నాడు? మేము వినడం కోసం అంటే చెప్పండి సార్. జయరామ్ గారు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇలాంటివి మార్పు చెందడానికి ప్రధాన కారణము ఇప్పుడు సమాజంలో వాళ్ళకు తగ్గట్టు అంటే క్రూయల్గా ఆలోచించేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటారు, ఎందుకు వస్తుందంటారు ఈ మధ్యకాలంలో? గతంలో లేదు జయరామ్ గారు, గతంలో లేదు. ఈ మధ్య కాలంలోనే ఇలాంటి ఆలోచన రావడము, దాంతోపాటు దీన్ని ట్రెండింగ్గా తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా వస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నా పేరు డాక్టర్ జయరామ్, నేను మెడికల్ డాక్టర్. సార్ చెప్పండి సార్. యాక్చువల్గా మానసిక పరిస్థితులు, సామాజికత, రుగ్మత, ఓకే,
మానసిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నారు, ఆ విధంగా సమాజంలో ఉన్న రుగ్మతలు ఎలా ఉన్నాయి, దీన్ని పరిశీలించకుండా ఆడపిల్ల మగపిల్ల ఆడపిల్లలు అనేది కాదు, ఇవి హత్యలు, ఇవి చాలా కిరాతకంగా జరుగుతున్న హత్యలు. ఎవరు చంపినా కూడా. ఒక 3-4 డేస్ క్రితము జైపూర్ లోపల ఒక పసిబిడ్డను, మైనర్ బాలికను 32 మంది రేప్ చేసేసి దాంట్లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ అతి క్రూరంగా జస్ట్ రీసెంట్ గా చనిపోయిన ఒక పాప. ఇట్లా ప్రేమ పేరుతోని, లేకపోతే పెళ్లి పేరుతోని, ఇతర అంశాలతోని, ఇల్లీగల్ అఫైర్స్, ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి అంటే ఏ విధంగా మనం దీన్ని పరిశీలించాలి, ఎందుకు ఇదంతా జరుగుతూ ఉన్నది. దీనికి గల కారణాలు ఏంటంటే వాళ్ళకు ఉండే పరిస్థితులు, వాళ్ళ మానసిక స్థితి. అంటే ఇక్కడ వాళ్ళు తీసుకునే ప్రతీది కూడా ఎవరు కూడా నార్మల్ బిహేవియర్ తోని కానీ నార్మల్ గా ఉండి ఇవి చేసిన హత్యలు కాదు. వాళ్ళకి ఒక అబ్నార్మల్ బిహేవియర్, ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్ తో జరుగుతున్న హత్యలు. మీకు వరంగల్లో ఒక 4-5 నగర కేసెస్ వచ్చినాయి. నేను హైదరాబాద్ లో ఉంటాను. వరంగల్ నుంచి కూడా నగరుతుందంటే భర్తను సైంటిఫిక్ గా అంటే 2-3 గంటల మధ్యలో చంపేసి దాన్ని హార్ట్ అటాక్ గా వస్తే ఆ తల్లిదండ్రులను వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటే, ఆ కుటుంబాల కన్ఫ్యూజన్ ఉంటే, ఆ కుటుంబంలో వేరే వాళ్ళతోని, ఆ బంధువులు వేరే వాళ్ళతోని ఈ అమ్మాయి సన్నిహితంగా ఉండేసి మళ్ళా వాళ్ళ మీద గొడవ క్రియేట్ చేయడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా ఉంటే వాళ్ళు స్టిల్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కేసు పెట్టాలా వద్దా అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీని డివైడ్ చేసేసి ఆ కుటుంబంలోనే ఒక వ్యక్తిని భర్తను చంపేసి మళ్ళీ ఏం ఎరగనట్టుగానే తను సైలెంట్ గా ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే దీన్ని రోజుకు హత్యలు అనేటివి ఏ విధంగా దారితీస్తున్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఒకటి వచ్చేసేమో ఫిజికల్ నీడ్సా లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్సా, ఈ 2 అంశాలను మనము చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ కనుక ఫిజికల్ నీడ్స్ అనుకుంటే దాన్ని వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కోసము చట్టబద్ధంగా డైవర్స్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకున్నప్పుడు ఈ ముందు పెళ్లికి ముందే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఆ కుటుంబం తెలుస్తూ ఉంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. అదొక అంశం. కానీ మొన్న పూణేలో జరిగిన హత్య, అతన్ని తీసుకుపోయి పూణే కోట నుంచి తోసివేసిన హత్య, ఆ అబ్బాయికి చాలా క్లియర్ కట్ గా 100 కోట్ల ఆస్తి పడు. సో అంతో కొంత అమ్మాయి కూడా కొంత ఫినాన్షియల్ గా సౌండే. మరి ఎందుకోసం చంపేసినట్టు, చంపేసి మళ్ళీ తను ఈ హత్యను ఏ విధంగా దాన్ని ఒక సింపథెటిక్ గా క్రియేట్ చేసుకోవాలి, అంటే సింపతిని క్యాచ్ చేసుకోవాలి. దాన్ని పగడబందిగా ప్లాన్ చేసుకొని దాన్ని ఒక సైంటిఫిక్ గా ఒక 3 సంవత్సరాలు కలుసుకోకూడదు, 3 సంవత్సరాలు మనము కలిసి ఉండకూడదు, ఆ తర్వాత తల్లిదండ్రులను ప్రేమను పొందాలి, ఆ ప్రేమతోని మనము అయ్యో ఎవరో పెళ్లి చేయాలన్నప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనే ఒప్పందంతో కాబోయే భర్తను చంపేయాలి. అంటే ఎంత అంటే దీన్ని ఎంత ప్లాన్ గా, పగడ్బందీ ప్లాన్ గా, అంటే దీనిపైన ఎంత నాలెడ్జ్ ఉందనుకోవాలా, లేకపోతే అబ్నార్మాలిటీ అనుకోవాలా, సైకలాజికల్ ప్రాబ్లం అనుకోవాలా, పర్వర్టెడ్ అనుకోవాలా, అంటే ఇది ఆ స్థితులను, ఆ పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి మాత్రమే మనం ఆలోచించాలి. అంటే ఈ హత్యలన్నింటికి మనము దీన్ని ఎక్కడ చూసినా కూడా మీకు ఇప్పటి వరకు జరుగుతున్న హత్యలను కంపేర్ చేస్తే ఈ నార్థన్ స్టేట్స్ లోపల ఈ మర్డర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సదరన్ స్టేట్స్ కంటే. అలానే సదరన్ స్టేట్ లోపల ఏమి లేవు అని నేను చెప్పదలుచుకోలేదు. అంటే ఎక్స్పోజ్ అక్కడ అవుతున్నాయి, ఇక్కడ కావటం లేదు. నేను వరంగల్లో ఇన్సిడెంట్ చెప్పాను, అది రేపో మాపో ఎక్స్పోజ్ అవుతాడు. అంటే ఎక్స్పోజ్ కావడానికి మన దగ్గర ఆలోచన, అయ్యో సొసైటీ ఏమనుకుంటది, ఇదేంది అని దాన్ని ఆలోచిస్తుంటాము. అక్కడ ఇమీడియట్ గా దాని ఇంపాక్ట్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ఇమీడియట్ గా పబ్లిక్ రాగలుగుతుంది. మీకు అంతకుముందు అమ్మాయి హనీమూన్ ట్రిప్ లో చంపింది కూడా నార్థన్ స్టేటే, అంతకుముందు చనిపోయింది కూడా నార్థన్ స్టేటే, ఆ తర్వాత కుక్కర్ లో పెట్టిన విషయం కావచ్చు, ఇలా పీసెస్ చేసిన విషయాలు. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఎందుకు తిన్నాయి? ఇంకా రాజకీయ పార్టీలు మాట్లాడితే ఇది బీజేపీ
పాలిత ప్రాంతాలు, ఇవన్నీ బీజేపీ పాలిత ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా అవి అవి మాత్రమే ఉన్నాయి. అవును. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇంత స్ట్రిక్ట్ గా ఉందని అనుకున్నా కూడా మరి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద అగత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక అమ్మాయిలు చంపడమే కాదు, అమ్మాయిలను కూడా రేపులు చేసేసి నిర్దాక్షణంగా చంపేస్తుంటే వాటికి ఉన్న పరిస్థితి ఏంటి? అంటే ఈ హత్యలన్నింటినీ ఏ విధంగా చూడాలి అంటే నిజంగా కనుక రాజ్యాంగబద్ధంగా న్యాయాన్ని న్యాయపరంగానే విచారణ జరిగితే ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ న్యాయపరమైన విషయం లోపల కోర్టులు, లాయర్లు, ఫీజులు, ప్రెస్టేజ్ ఇవన్నీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో డబ్బున్న వాడికి మాత్రమే న్యాయం వస్తుంది, న్యాయాన్ని కొనుక్కోవచ్చు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మొన్నటికి మొన్న ముంబై లోపల ఒక ఫ్యామిలీ ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగి హత్య జరిగిన తర్వాత జైలుకు పోతే జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కేకులు కట్ చేసుకుని పార్టీ చేసుకున్నది జస్ట్ రీసెంట్ గా ఒక 10-15 days క్రితం జరిగిన ఇన్సిడెంట్. అంటే దీన్ని ఏ విధంగా మనం దాన్ని చేస్తుంటాం, ఎక్కడ దాన్ని మనం ఇస్తాం అంటే ఇది ఎక్కడితోటి మనము తీసుకెళ్తున్నాం అంటే సైకలాజికల్ గా ఇది ఆర్థిక లావాదేవీల విషయంలో ఉన్నాయా, సామాజిక అంశాల మీద ఉందా, లేకపోతే ఇంకా వేరే రుగ్మతలు ఉన్నాయా? అంటే మనకు సమాజంలో ఉన్న ఒక రుగ్మతల ద్వారానే ఇలాంటి వ్యక్తులు విచ్చలవిడిగా బయటకు వచ్చేసి ఇష్టానుసారంగా చేస్తున్నారు. అంటే వీళ్ళకు కేసు కాదు, ఈవెన్ ఉరిశిక్ష వేసినా కూడా వాళ్ళు పెద్ద ఇబ్బంది పడుతున్నట్టు ఏం కనిపించదు, వాళ్ళ లోపల ఏదో పరివర్తన చెందినట్టు కూడా ఏం కనిపించదు. మీకు ఆ పుణే అమ్మాయి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా అమ్మాయి బాడీ లాంగ్వేజ్ నేను తప్పు చేశాననే లాంగ్వేజ్ మనకి ఎక్కడ కనిపించదు, ఎక్కడ తప్పు చేసిన లాంగ్వేజ్ కనిపించదు. అంటే ఇది ఒక మానసికమైన స్థితి లోపల యువత ఎందుకు పోతుంది, ఈ మానసికమైన స్థితిలోకి ఎందుకు జారుతున్నది, దీని వెనకాల గల కారణాలు ఏంటి అనేది ట్రీట్ చేయకుండా, ఇది ఆలోచించకుండా దీనికి కావలసిన అంశాలను ఒకటి వచ్చేసేమో సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సామాజికవేత్తలు వాళ్ళు చాలా కీలకంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి ఆర్థిక పరమైన అంశాలను లేకపోతే ఫిజికల్ అంశాలను పక్కన పెట్టేస్తే దీన్ని ఒక మెడికల్ అంశంగా తీసుకొని ప్రభుత్వాలు దీని మీద పూర్తి కార్యాచరణతో పాటు చాలా స్పష్టమైన శిక్షలు వేసేసి త్వరగా వీటిని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది మై సజెషన్. అంటే ఇక్కడ మీకు 1978లో జరిగిన బిల్లా రంగా అనే ఒక ఇద్దరు రేప్ చేసి ఇద్దరు అన్న చెల్లెల్ని చంపేస్తే అక్కడిని రేప్ చేసి తమ్ముని అక్కడ చంపేసిన తర్వాత విత్ 2 years లోపల వాళ్ళకి ఉరిశిక్ష పడుతుంది. కానీ ఇప్పుడు ఉరిశిక్ష పడడానికి నిర్భయ కేసు లోపల 12 సంవత్సరాలు పట్టింది మనకి. అంటే ఇక్కడ ఎవరికి తప్పందాం, సమాజానికి తప్పందామా, న్యాయ వ్యవస్థ తప్పందామా, లేకపోతే సమాజంలో ఉన్న రుగ్మత అందామా, డబ్బులున్నాయి కాబట్టి ఏమైనా చేయొచ్చు అందామా, లేకపోతే ఇన్సాన్ ఇద్దామా, ఏం చెప్దాం? యూపీలో జరిగిన కేసు విషయం లోపల కుటుంబాన్ని మొత్తం చంపేస్తే ఆ ఎమ్మెల్యేకు వారికి ఏమన్నా జరిగిందా? అంటే ఇక్కడ అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటే, అధికారం ఎవరి దగ్గర ఉంటే వాడికి అండగా ఈ రోజు న్యాయం నిలుచుందనే అపవాదం ఉన్నది కాదు, ఇది అదే ఉన్నది. ఈ రోజు న్యాయం అనేది కొనుక్కోవచ్చు, డబ్బులుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎలానైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా వాదించుకోవచ్చు అనే ఆ ధీమా ఉన్నంత కాలం ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం కష్టం. నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేరం నేరంగానే చూడాలి, బాధితుల్లాగానే చూడాలి, క్రిమినల్ని చూడాలి. దానికి మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని అడ్డుపెట్టేసి వాడిని రక్షించే ప్రోగ్రామ్ ని పెట్టినట్టు అవుతే ఇక్కడ అబ్బాయిలను చంపడం మానరు, అమ్మాయిలని రేపులు మర్డర్లు ఆగవు. ఇక్కడ శిక్షగా విత్ ఇన్ ద 120 days లోపల కనుక నేను సౌదీలో జరుగుతున్నట్టుగా 1 week 10 days లో అనేది మన భారతదేశం లోపల పాసిబిలిటీ కాదు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే అట్లీస్ట్ 120 days లో అయినా కనుక వాళ్ళకు జస్టిఫికేషన్ ఇవ్వగలిగితే కొంతలో కొంత భయం అనేది వస్తుంది. ఆ భయంతోనన్నా కనీసం సామాన్యులు బతుకుతారనే నమ్మకం అనేది ఏర్పడాలి. దానికి ఆ బాధ్యత ప్రభుత్వం మాత్రమే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్, ఒకసారి వివి రావు గారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి అంటే భార్యలు భర్తలను చంపుతున్నటువంటి వైనం చూస్తూ ఉన్నాం. సో మరి ఈ జనరేషన్
పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నటువంటి యువత గురించి చెప్తా ఉన్నాను, అబ్బాయిల గురించి చెప్తా ఉన్నాను. ఒక ఆలోచనలో పడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏంటి, నా పరిస్థితి కూడా ఈ విధంగానే అయితే రేపు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంది కదా సార్. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి ఆలోచన వస్తూ ఉంది, దాంతోపాటు పెళ్లి చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి ఎండుగాటు పడే అవకాశం ఏమైనా ఉందా? ఇది చేస్తే ఇలాంటి ఆలోచన నుంచి బయటపడతాం అని చెప్పేసి అనుకునే అవకాశం ఉందంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మరి ఇప్పుడు మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా మంచి టాపిక్లో చాలా విషయాలు మీరు అందరు మాట్లాడారు. కాకపోతే నేను ఈ సబ్జెక్ట్లో స్ఫూర్తి అనేటువంటి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా నేను ఇలాంటి కార్యక్రమాల మీద మేము గత 2 దశాబ్దాలు డాక్టర్ సి వీరేంద్రన్ నేను మీ ఇద్దరం కలిసి ఒక 2 దశాబ్దాల ముందు మేము వరంగల్లో యాసిడ్ అటాక్ కూడా జరిగింది, అమ్మాయి మీద 3 అబ్బాయిలు. ఆనాటి నుండి కూడా మేము ఇలాంటి సమాజంలో జరుగుతున్నటువంటి మానసిక సమస్యలు లేదా ఈ ఉద్వేగాలకు సంబంధించిన మానసిక ఉద్వేగాలకు సంబంధించిన విషయాల్లో చాలా మేము సమాజంలో ఇప్పుడు వారు చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు సామాజిక స్పృహ ఒకటే కాకుండా కొంత రీసెర్చ్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చాలా చేశాం. దాంట్లో 2017లో నేను ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టాను. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో 40 పోలీస్ స్టేషన్స్ లో ఎలాంటి కేసెస్ నమోదవుతున్నాయి అని అడిగితే అవి ఏదో దొమ్మిలో లేకపోతే మర్డర్లో లేకపోతే రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కాదండి, అది మ్యారేజ్ ఇష్యూస్ హైయెస్ట్ జరుగుతున్నాయని నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడు నాకు ఇమీడియట్ గా అసలు మరి ఐపీసీలో ఏమున్నాయండి ఇలాంటి మ్యారేజ్ ఇష్యూస్ మీ దగ్గరకు వస్తే అని అడిగితే ఐపీసీలో కౌన్సిలింగ్ లేదండి, రాగానే 498 పెట్టేయడము, వాళ్ళని కేసు ఫైల్ చేయడం. అంటే ఇది యాక్చువల్ గా మ్యారేజెస్ అనేటివి ఇది ఒక కల్చర్ కి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఇలాంటి సమస్యలు వస్తే మీకు గుర్తుందో లేదో ఇక్కడ పెద్దలందరూ తెలిసి ఉండాలి, పెళ్లి తర్వాత 16 పండుగ అని కూడా చేసేవాళ్ళు. 16 పండుగ అంటే 16 రోజుల వరకు అమ్మాయి అబ్బాయిని వాళ్ళను కలిపే వరకు, వాళ్ళని ఒక మానసికంగా వాళ్ళని ఫిజికల్ గా కలిపే వరకు ఒక ప్రయత్నం జరిగేది, అది రిచువల్ లో భాగంగా ఉండేది. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు తెలిసి ఉండాలి. అయితే ఇలాంటి రిచువల్స్ అన్ని కూడా ఇప్పుడు రూపుమాపిపోయి మైక్రో ఫ్యామిలీస్ లోకి వచ్చేసి ఇప్పుడు మైక్రో ఫ్యామిలీలో ఇక్కడ అబ్బాయి అమ్మాయి హైదరాబాద్ లో ఎక్కడో హాస్టల్లో నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఒక సంసారం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఊర్లలో ఉంటారు, ఆడబిడ్డలు అమెరికాలో ఉంటారు. 498 కేసు అనేది ఏంటంటే అది డౌరీ హరాస్మెంట్ కేసు అండి. అసలు ఆడబిడ్డ మీదనో లేదా అత్తమామల మీద పెట్టి ఈ ఆడపిల్లలు వాళ్ళ మీద మగవాళ్ళ మీద పెట్టి డబ్బుల కోసం లాగే ప్రయత్నం, అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కంపాటబిలిటీ లేనప్పుడు జరిగేటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా కౌన్సిలింగ్ లేనప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి కేసు కూడా పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా భార్యాభర్తలను విడగొట్టే వ్యవస్థలుగా మారాయన్న ఒక ఆందోళనతోని ఆ రోజులలో ఇప్పుడున్నటువంటి మన ఈగిల్ సంస్థ ఐపీఎస్ ఆఫీసర్ షాండిల్య గారే అప్పుడు ఇక్కడ సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నారు. మేము వారిని అప్రోచ్ అయ్యి ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసినప్పుడు వారు మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మా స్ఫూర్తి అనే ఆర్గనైజేషన్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే సైబరాబాద్ ప్రాంతంలో ఉన్న 40 పోలీస్ స్టేషన్స్ లో ఇలాంటి కేసెస్ ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి డైరెక్ట్ గా 498 కేసు ఫైల్ చేయకుండా చేస్తే ఒకవేళ వాళ్ళ ఉద్వేగం తగ్గిపోయిన తర్వాత కలవాలనుకున్నా కూడా ఇక్కడ అడ్వకేట్లు పోలీస్ వ్యవస్థ కలిపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో హైయెస్ట్ పోర్ట్స్ లో ఉన్న కేసెస్ ఏంటంటే మ్యారేజ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, సపరేట్ మ్యారేజ్ కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి హైయెస్ట్ కేసెస్ ఉంటాయి ఎప్పుడు. సో ఇలాంటి పరిస్థితి నుండి అవాయిడ్ చేయడానికి మాకు ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము చేసింది ఏంటంటే ఒక 100 మంది అంటే ఒక 70-80 మంది రిటైర్డ్ టీచర్స్, సీనియర్ సిటిజన్స్, తర్వాత ఒక 40-50 మంది హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయినటువంటి మహిళలు, కొద్దిగా సామాజిక స్పృహ ఉన్నటువంటి మహిళలు, వీళ్ళందరినీ తీసుకొని మేము ఒక ప్రోటోకాల్ డెవలప్ చేసాం. ఆ 40 పోలీస్ స్టేషన్స్ లో 6 కౌన్సిలింగ్ సెంటర్స్ మేము రెడీ చేసాం. 6 కౌన్సిలింగ్ సెంటర్ లో ఆ ప్రోటోకాల్
రోడా మిశ్రా కాలేజ్, తర్వాత ఇక్కడ సైకాలజీ చాలా మంది సైకాలజిస్టులు అంతా కలిసి ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో జరిగింది ఏంటంటే, ప్రతి కేసు పోలీస్ స్టేషన్ కి భార్య భర్త గొడవ పెట్టుకొని రాగానే ఫస్ట్ జరిగేది ఏంటంటే 4 వారాల వరకు ప్రతి శనివారం వాళ్ళకి 1 hour కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే. ఈ కౌన్సిలింగ్ లో మేము ఏం చేస్తామంటే, వాళ్ళకు ఉన్నటువంటి 8 రకాల సమస్యలు వీళ్ళు వస్తారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ 8 సమస్యలు ఏంటంటే, భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకి గైనక్ ఇష్యూస్ ఉన్నాయా లేడీస్ కి, లేకపోతే జెంట్స్ కి అయితే సెక్స్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మానసిక ఉద్వేగాలతో ఉన్నారా, లేకపోతే ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక 8 రకాలైనటువంటి అంశాలను మేము ఆ కౌన్సిలింగ్ లో జోడీ చేసి వీళ్ళను కేటగరైజ్ చేసి ఈ 4 కౌన్సిలింగ్ సెంటర్స్ లో వాళ్ళకి ఎక్స్పర్ట్స్ దగ్గరికి పంపేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము రూపొందిన తర్వాత ఆ సంవత్సరం 2017 సంవత్సరంలో ఈ 40 పోలీస్ స్టేషన్స్ లో 70% కేసెస్ మేము ఫైల్ కాకుండా ఆపగలిగాము. దానికి ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా మాకు అవార్డు ఇచ్చారు. అయితే నేను దీని ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ సమాజంలో మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ మారుతున్న వాటికి తగ్గట్టుగా మనము సమాజంలో చట్టాలు గాని, లేదా సామాజిక స్పృహ గాని, సామాజిక చైతన్యం గాని, ఒక క్రొనలాజికల్ ఆర్డర్, ఒక డేటా బేస్డ్ గా కనుక మనము ప్రతి ఈ విషయాలను ముందుకు తీసుకెళ్తే మనం దీన్ని తప్పనిసరిగా సమాధానం రాబడతాం. దీంట్లో భాగంగానే మేము ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం మేము ఒకటి మైండ్ ఎక్స్పో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 2, 3 తారీఖులలో చేయబోతున్నాం. దీంట్లో అన్ని రకాలైన, ఇప్పుడు మీరు చెప్పారు, ఒక సమాజంలో ఒక అంటే మానవతా విలువలకు అతీతంగా ఇలాంటి దుర్సంఘటనలు జరుగుతున్నాయంటే దాన్ని చిన్నప్పటి నుండి పెద్ద పెరిగే వరకు కూడా ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాలన్నిటి యొక్క రిజల్ట్ ఇదంతా అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పేరెంటింగ్ అంటే పేరెంటింగ్ లో కూడా సమస్యలు ఉన్నాయి, పేరెంటింగ్ కూడా అవేర్నెస్ అవసరం ఉంది. ఒక పిల్లోడి పుట్టిన దగ్గర నుంచి వాడు పెరిగే వరకు కూడా, ఒక అడోలసెంట్ ఏజ్ వచ్చే వరకు కూడా, పుట్టగానే తల్లిదండ్రులకు టైం లేదండి. ఇలా సెల్ ఫోన్ ముందర పెట్టేసి స్క్రీన్ అడిక్షన్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత అడోలసెంట్ పీరియడ్ అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్నటువంటి అట్రాక్షన్స్, అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి అట్రాక్షన్ ని సినిమాల ద్వారా, ఈరోజు పోర్న్ వీడియోల ద్వారా ప్రేరేపణ జరిపిన తర్వాత వాళ్ళ ఒక మానసిక కంట్రోల్ వాళ్ళు తప్పిపోయిన తర్వాత, వాళ్ళకు సెన్సిటైజేషన్ పోయిన తర్వాత ఇలాంటి సంఘటనలు కాక ఇంకేం జరుగుతాయి? సో వీటన్నిటికి కూడా ఒక సమాధానంగా మేము ఒక మైండ్ ఎక్స్పో అనేటువంటి ఒక కార్యక్రమానికి మేము ఇప్పుడు ఆగస్టు నెలలో పూర్తిగా మేము ఇక్కడ ఉన్నటువంటి మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బాలకృష్ణ రెడ్డి గారిని, మరి మెడికల్ కౌన్సిల్ అందరినీ మేము రిక్వెస్ట్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ లో మన శాండిలే గారు, మన సజ్జనార్ గారు, తర్వాత ఇక్కడ సుమతి మేడం, వీళ్ళందరితో కలిసి మేము ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఆగస్టు నెలలో అన్ని కళాశాలల్లో, అన్ని సామాజిక వర్గాలలో ఒక చైతన్య కార్యక్రమం ఏంటంటే, మైండ్ అనేది దానికి ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏ రకంగా ఎలా వస్తున్నాయి, దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి విషయాల్లో సమాజంలో ఎట్లయితే మనం ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటామో, అలాగే చాలా చాలా ఎక్స్పర్ట్స్ వచ్చారు ఈరోజు సమాజంలో. ఈరోజు ఆ ఎక్స్పర్ట్స్ లో భాగంగా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వాళ్ళే కాకుండా ఈరోజు ఆయుర్వేదము, అలోపతి, యోగా, యునాని అన్ని వర్గాలలో, అన్ని స్పెషాలిటీస్ లో ఈ యొక్క మానసిక సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు మానసికం అనగానే మనకు ఒక ట్యాబు ఉంటది మన ఇళ్లలో, ఏంటంటే దీని గురించి మాట్లాడొద్దని. తల్లిదండ్రి పిల్లలతో మాట్లాడడం కానీ, పిల్లలు ఫ్రెండ్స్ తో షేర్ చేయడం కానీ, ఇదంతా ఒక ట్యాబుగా మారింది. దాన్ని అంటే మనం దాన్ని ఇంకా ముందు నుంచి ఇది ట్యాబు కాదు, ఇది కూడా ఒక డాక్టర్ దగ్గరికి మనం ఎట్లా వెళ్తున్నామో మానసిక సమస్యలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన విధాన్ని పెంపొందించడానికి కోసం ఈ ఎక్స్పో మేము పెడతాను. దాంట్లో ఇండికేటర్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం. అయితే మేము ప్రభుత్వాన్ని ఇదంతటి వాళ్ళు కోరేది ఏంటంటే, రానున్న రోజులలో పాఠ్యాంశాలలో ఒక పక్కన స్కూల్ నుండి, కాలేజెస్ నుండే పాఠ్యాంశాల్లో ఈ అంశాలన్నింటినీ చేర్చడం ద్వారా మనకి ఏ రకమైనటువంటి మానసిక ఉద్వేగాల నుండి పిల్లల్ని, యువతని బయటపడేయడం, దీనికి టీచర్స్ ని, పేరెంట్స్ ని కూడా వాడిని ఏ రకంగా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం
పెద్ద ఎత్తున చేపట్టే విధంగా ఒక చట్టాన్ని కూడా రూపొందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది రానున్న రోజుల్లో ఇది చాలా అనివార్యం. దీని ద్వారా మనం సమాజాన్ని రాకుండా, ఇలాంటి సమస్యలు రాకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయొచ్చు అని మీ ద్వారా నేను సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్. ఒకసారి అనురాధ మేడం మీరు చెప్పండి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి. చెప్పండి మేడం. ఇప్పుడు వైద్య రంగమే అంటే తప్పుగా అనుకోవద్దు, అందరు నన్ను క్షమించాలి, ఒక మహిళలుగా చెప్తున్నా నేను. మనము ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే వెనకట రోజులలో, అంటే మా రోజులలో, అంటే అబ్బాయి గురించి తెలుసుకోవడం, అబ్బాయి పేరెంట్స్ గురించి తెలుసుకోవడం, అమ్మాయి గురించి తెలుసుకోవడం, అమ్మాయి పేరెంట్స్ గురించి తెలుసుకొని మనం పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అదేమి లేదు కదండి. ఇప్పుడు మ్యాట్రిమోన్ అని ఇదని అవన్నీ వచ్చాయి, చూసుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు. లేట్ మ్యారేజ్ అప్పట్లో 18 years అట్లా ఉన్నప్పుడు అంత మెచ్యూరిటీ లేదు, ఒక క్రిమినల్ మెచ్యూరిటీ లేదు అప్పట్లో. ఇప్పుడు మొత్తం ఏంటి అంటే క్రిమినల్ మెచ్యూరిటీతో వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అనే ధోరణిలో వెళ్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతి PS లో ఇలాంటి కేసులు ఏ వచ్చినా కూడా భార్య భర్తలే గొడవలే కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోండి. నేను ఒక పిఎస్కి వెళ్తే, ఒక కేసు గురించి వెళ్తే నేను ఖచ్చితంగా చెప్తా, ఒక సిఐ సార్తో కానీ ఒక ఎస్ఐ సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము కొంచెం బయట మాట్లాడతాను, బయట మాట్లాడినాక వాళ్ళు ఒప్పుకోకపోతే మీ దగ్గరికి తీసుకొస్తా సార్ అని చెప్తాను ముందే. ఎందుకు అంటే కొందరు ఈగోకి వెళ్తున్నారండి ఈ మధ్య, చాలా మీరు గమనించండి. ఈగోకి ఆమెంత నేనెంత అన్న ఈగో ఒకటి, ఒక పోలీస్ స్టేషన్ కి నన్ను లాగుతుందా అని ఒక ఈగోకి వెళ్తున్నారు. ఆ ఈగో వల్ల, ఆ పొగరు వల్ల వాళ్ళ సంసారాలు కూడా నాశనం అవుతున్నాయి. ఓకేనా? నేను అందుకే ఏం చెప్తా అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు, ఏ అమ్మాయి గాని అబ్బాయి గాని ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా దయచేసి డబ్బుల కోసం ఆలోచించకండి, న్యాయం కోసం సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వండి. మంచి మన భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే ఇప్పుడు ఇచ్చే ఈ 4 రూపాయల గురించి ఆలోచించకండి. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలా, వాళ్ళకు ఒకవేళ తప్పు చేసిండ్రు అని మనకు వచ్చింది మైండ్కు అంటే వాళ్ళకు భయంకరమైన శిక్ష వేస్తేనే భయం అనేది ఉంటది. అది ఆడ మొగ ఇదంతా వద్దు. తప్పు జరిగింది, మీరు ఒక అడ్వకేట్ అయినా కూడా తప్పు జరిగింది అంటే తప్పును కాపాడడానికి అడ్వకేట్ ముందుకొస్తారు. అంటే అడ్వకేట్ వృత్తి అలాంటిది. కానీ దయచేసి సమాజానికి ఒక మంచి చెయ్యాలి అనుకున్నట్లయితే తప్పు జరిగిన వాటి గురించి వాదించడం కంటే తప్పు జరిగిన వాళ్ళకి శిక్ష పడే దాని గురించి ఆలోచించండి. ఒక జడ్జి దగ్గర నుండి, ఒక న్యాయవాది దగ్గర నుండి, ఒక కానిస్టేబుల్ దగ్గర నుండి, ఒక ఎస్ఐ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇంకో విషయం మేడం, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రధానంగా సార్ చెప్పండి. ఇక్కడ మేడం గారు చెప్పాక ఒక చిన్న సబ్మిషన్ అండి. చెప్పండి సార్. యాక్చువల్ గా వారు చెప్పిన దాని ప్రకారంగా ఈ రోజు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి సిద్ధాంతం ఏంటంటే, జనరల్ గా మనకు ఈ మ్యారేజెస్ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ మైక్రో ఫ్యామిలీస్ వ్యవస్థ, అంటే మీరు చెప్పారు గతంలో ఏ కుటుంబానికి ఎప్పుడు సంబంధించినటువంటి సమాచారం మనకు ఉండేది కాబట్టి ఈ పిల్లని ఆ ఇంటికి ఇస్తే సుఖపడుతుందనో, లేకపోతే ఈ పిల్లల పూర్వపురాలు ఇదే అని చెప్పేసి కొన్ని తరాల ముందు నుంచి ఉన్న సంబంధాలతోని వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి మేము మొన్న ఒక అంటే ఈ ఏదైతే మేము కౌన్సిలింగ్ చేస్తానో సైబరాబాద్ వాళ్ళకి చేసిన తర్వాత మేము గవర్నమెంట్ కు ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కోరాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా మనం మెదులుకోవాలి కాబట్టి. దాంట్లో ప్రధానంగా మేము కోరింది ఏంటంటే, మా అబ్జర్వేషన్ లో వచ్చింది ఏంటంటే 90% అమ్మాయి అబ్బాయికి సంబంధించినటువంటి మ్యారేజ్ ముందుకు సంబంధించినటువంటి సమాచారం లేకపోవడం ఈ అన్ని అనర్థాలకు ప్రధాన కారణంగా మేము చూస్తా ఉన్నాం. ఎట్లా అంటే ఆ అబ్బాయికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, హెల్త్ ప్రొఫైల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మధ్యలో ఏ పెళ్లిల పేరయో అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్, ఆ పెళ్లి జరిగితే చాలని చెప్పేసి ఒక ఎగ్జైటెడ్ స్టేజ్ లో చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. లేదా అబ్బాయి అమ్మాయిని ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ ఉన్నప్పుడు ఆ వాస్తవాలు చెప్పుకోకుండా ఇద్దరి మధ్యలో లేని ఒక అట్రాక్షన్ కోసము, లేని ఒక మీరు అన్నారు ఇంతకుముందు ఒక లేని అంశాలన్నిటిని కూడా ఎక్స్చేంజ్ చేయడం వల్ల వాళ్ళ ఆ ఎక్సైట్మెంట్ లో వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదా జరుగుతుంది, లేదా వాళ్ళిద్దరు ఒకటవడం జరుగుతుంది. తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత వాళ్ళు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులకు
ఒడిగడుతున్నారు అనేది మా అబ్జర్వేషన్. దాంట్లో మేము చెప్పింది ఏంటంటే ఒక ఒక రిటర్న్ అంటే మనం ఓవరాల్ గా కాకుండా ఎట్లయితే మనం డ్రైవింగ్ పోయే ముందు డ్రైవింగ్ లైసెన్స్ మనం ముందస్తు 1 month ముందే మనం డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకొని తర్వాత సర్టిఫికెట్ ఇస్తే మీరు పర్మనెంట్ ఇస్తారో, అట్లనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ రిగార్డింగ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఉండాలి. అది ఒక అఫిడవిట్ రూపంలో ఉంటే చాలా వరకు అనర్థాలను మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మీరు అన్నారు రేపు పొద్దున ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు ఈ సమాచారం చాలా యూజ్ అవుతుంది, అంటే ప్రివెంటివ్ గా యూజ్ అవుతుంది, థెరపటిక్ గా ఒకవేళ కూడా జరిగిన తర్వాత వాళ్ళ మీద శిక్ష వేయడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మేము ఈ చట్టాన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజ్ చేసాం. దురదృష్టవశాత్తు ఇంకా దాని యొక్క అమలుకు నోచుకోలేదు. ఓకే ఓకే సార్, ఓకే రైట్. మనం ఒకసారి జయరామ్ గారు మీరు చెప్పండి సార్, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ అంటే చైల్డ్ దశలో ఉన్నప్పుడే పేరెంట్ అబ్జర్వ్ చేయాలి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీకి అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళు నిద్రపోయే సమయం ఇప్పుడు, స్క్రీన్ టైం ఎంత ఉంది, చదువుకునే టైం ఎంత ఉంది, ఫ్రెండ్స్తోని ఏ విధమైన ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, ఎప్పుడు బయటకు వెళ్తున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారు, ఇలాంటి అంశాల మీద ప్రతి పేరెంట్కు అవగాహన ఉంటే పిల్లల్ని వాళ్ళు ప్రైమరీ స్టేజ్లోనే వాళ్ళు కరెక్ట్ చేయవచ్చు. లేకుండా మా పిల్లలు పోతున్న ఒక ప్రిస్టైజ్ లాగా ఒక మంచి మొబైల్, ఒక ఆపిల్ మొబైల్ కొనియటం, లేకపోతే ఒక బైక్ కొనియటం, కారు కొనియటం, వాళ్ళు పబ్లో పోయి క్లబ్లో పోయి నైట్ రావటం, ఫ్రెండ్స్ ఇలాంటివి చేసుకుంటే వాళ్ళ మీద వీళ్ళకి అబ్జర్వేషన్ ఉండకపోను, వాళ్ళ థాట్స్ ఏంటి కూడా వీళ్ళకి తెలియకుండా పోతుంటాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఇల్లు కూడా 3 bedrooms, డూప్లెక్స్ హౌసెస్ వచ్చినాయి చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీస్ లో. అంటే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పిల్లలకు తెలియదు. ఏది కావాలన్నా తినే టైం కూడా పిలిస్తే రానంత పరిస్థితి లోపల ఇన్వాల్వ్ అయిపోతే విత్ ఇన్ ద ఇంట్లో ఉన్న పేరెంట్సే మదర్ అన్నం తినడానికి కూడా వాళ్ళకి ఫోన్ చేసి పిలవాల్సి వస్తుంది. అప్పుడు వచ్చేసేమో ఒక పిలిస్తే వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ చేసి పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇట్లాంటి అంటే వాళ్ళను ప్రైమరీ స్టేజ్ లోనే వాళ్ళ బిహేవియర్ ని కనుక అబ్జర్వ్ చేసినట్టు అయితే వాళ్ళకి ఎలాంటి థెరపీ ఇవ్వాలి, బిహేవియర్ థెరపీ ఇప్పుడు ఎలాంటి బిహేవియర్ థెరపీ ఇవ్వాలనే దాన్ని మనకు బిగినింగ్ లోనే అర్థమవుతుంది. అది కాకుండా ఇలాంటి ఇన్సిడెంట్ అయిన తర్వాత చేస్తే చేతులు గాలిన కాకులు పట్టుకున్నట్టే అవుతుంది. ఎప్పుడు అసలు ఇదంతా మెయిన్ కారణం ఏంటంటే స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్, ఇది చాలా కీలకమైంది. పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఒకటి స్కూల్ కాలేజీలో టీచర్స్, నెక్స్ట్ ఇంట్లో పేరెంట్స్, వీళ్ళు రైట్ వేలో వాళ్ళకు రైట్ డాక్టర్స్, వీళ్ళే రైట్ అడ్వైజర్స్, రైట్ పేరెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ అడ్వైజర్స్ కూడా వీళ్ళే. కాబట్టి వీళ్ళు అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేయగలిగితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉండవు. లేదు మా పిల్లలు బలాదు తిరుగుతున్నాడు దాన్ని హీరోయిజం లాగా ఫీల్ అయితే దాన్ని ఎవడమేం చేయలేము. ఇలాంటివే సమాజం మీద ఉంటారు. ఈ రోజు ఇతర బిడ్డలకు అవుతుండొచ్చు, రేపు అది వాళ్ళ ఇంటి వరకు వచ్చేదాకా కూడా అర్థం కాకుండా ఉంటది. కరెక్షన్స్ అనేది ఆల్వేస్ బెస్ట్. ఇంతకుముందు పివి రావు గారు చెప్తున్నా, ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి తాటికాయల జయరామ్ గారు, అలాగే అనురాధ గారు, గోపాల్ శర్మ గారు, అలాగే వివి రావు గారు, ధన్యవాదాలండి మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదండి, మొత్తానికి అయితే ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. భర్తలు భార్య చేతుల్లో చనిపోవడం, దాంతోపాటు రకరకాల ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. పెళ్ళైనటువంటి స్త్రీలు గమనించాలి, అలాగే పెళ్లి కానటువంటి యువతలు కూడా గమనించాలి. ఎందుకంటే మీ జీవితం మొత్తం నాశనం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి అంటూ కూడా మనం చూసాం. సో మరి ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.